ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము. యోవేలు 2:21. యోవేలు ప్రవక్త తన దేశం గురించి, జాతిని గురించి ఆలోచించాడు. వ్యక్తిగత విషయాల నుండి కాస్తంత మల్లుకుని జాతీయ భావన కొంతవరకైనా పెంపొందించుకోవడం కూడా అవసరమే. దేశాన్ని గురించి ప్రార్థించడం, బాధ్యత కలిగి ఉండడం, దేశాన్ని ప్రేమించడం ప్రతి మంచి క్రైస్తవుని విధి. జాష్వా గారు మన దేశం గురించి, సింధు గంగా నది జలక్షీరమెప్పుడు గురిసి బిడ్డల పోషించుకొనుచునున్న పచ్చి బాలింతరాలు మా భారతమాత, మాతలకు మాత సకల సంపత్సమేత అంటూ మురిసిపోయారు. జీవనది జలాలనే చనుబాలు తన బిడ్డలకు తాగించుకుంటున్న పచ్చి బాలింతరాలట మన దేశం. ఆమోసు ప్రవక్త ఇశ్రాయేలు దేశాన్ని ఉద్దేశించి ఆమెకు దక్కనున్న క్షేమ సౌభాగ్యాలను అభివర్ణిస్తున్నాడు. దేవుడు ఆ జాతిని దర్శించనున్నాడు. ఆమెకు ఇంతకు ముందున్న అవమానమంతా తొలగిపోతుంది. దేశమా, సంతోషించుమా, గంతులు వేయుమా, ఆశతో ఆరాధ్యుడేసుకై ఎదురు చూడుమా. అన్యులలో నీవు అవమానమిక పొందవు. ధాన్యమును, ధన్యతను, మాన్యతను సగెదను. తొలకరి జల్లులను, కడవరి వాన కురిపింతును. తైలమును, ఫలములను, పంటలనిచ్చెదను. యెహోవాను నేనని వేరొక దేవుడు లేడని గ్రహింతురు. ఫలింతురు, సిగ్గుపడక యుందురు. సర్వజనుల మీద నా ఆత్మ కురిపింతును. యవనులు ప్రవచింతురు, దర్శనములు చూతురు. యెహోవా దినమందు ఆయన నామమున ప్రార్థించడి వారందరూ రక్షణ నొందెదరు. భారతదేశం గురించి క్రైస్తవులందరి ప్రార్థన, ఆశ ఇదే.